నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తప్పు అనేది జీవితంలో ఒక పేజీ లాంటిది. బంధాలనేవి పుస్తకం లాంటివి. అవసరం అనుకుంటే తప్పు అనే పేజీని చించేయండి, కానీ ఒక పేజీ కొరకు మొత్తం పుస్తకాన్ని పోగొట్టుకోకండి. అలాగని తప్పులు చేసేస్తూ ఒక్కో పేజీని చించేస్తే అట్టే మిగులుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ, అలనాటి అందాల తార, క్లాసికల్ డాన్సర్ భానుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడంతో అక్క వదిన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇక సినీ ఇండస్ట్రీలో అందరి హీరోలతో కలిసి నటించిన ఈమె ప్రస్తుతం అరుదైన ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఆ పార్ట్ పనిచేయట్లేదంటూ భానుప్రియ ఎమోషనల్ అవుతూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం చాలా బాధాకరం. ఇక అసలు విషయంలోకి వెళితే, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో హాజరైన భానుప్రియ తనకి మెమొరీ లాస్ వంటి వ్యాధి ఉందంటూ, ఆ వ్యాధి తనకి ఎలా వచ్చిందో కూడా తెలియదని దీంతో పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింది అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నాకేమీ గుర్తుండడం లేదు, ఇక నాట్యంలో ముద్ర చేసి అది దేనికి సంబంధించిందో చెప్పలేకపోతున్నాను. క్లాసికల్ డాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేను ఇప్పుడు డాన్స్ అంటేనే కష్టంగా మారిపోయింది. ఆ కారణంగానే డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన డాన్స్ స్కూల్ని కూడా ఆపేశాను. ఇక ఈ జబ్బుకి సరైన చికిత్స లేదని వైద్యులు చెప్పారని ఈమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒక తమిళ్ మూవీ షూటింగ్లో ఒక సన్నివేశానికి సంబంధించిన డైలాగ్స్ని యాక్షన్ చెప్పగానే మర్చిపోయాను. దీని కారణంగానే సినిమాలకు దూరమైనట్టు ఈమె తెలిపింది. అసలు భానుప్రియ డైరెక్టర్ వంశీ గారి పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలేంటి? భానుప్రియ రహస్యంగా అమెరికాకు చెందిన వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది? తన తల్లి వల్లే భానుప్రియ జీవితం నాశనమైందా? భానుప్రియ భర్త వల్లే తనకి మెమొరీ లాస్ వ్యాధి వచ్చిందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. మంగబాను అలియాస్ భానుప్రియ. ఈమె 1967 జనవరి 15న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి మంగ పాండుబాబు, తల్లి రాగమాలి. ఈమెకు శాంతిప్రియ అనే చెల్లెలు, గోపాలకృష్ణ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక భానుప్రియ తండ్రి టైలరింగ్ పనిచేస్తూ వచ్చే డబ్బులతో ఫ్యామిలీని పోషించేవాడు. అలా తల్లి కూడా టైలరింగ్ పనిచేస్తూ ఉండేది. దీంతో భానుప్రియకి టైలరింగ్ మీద మంచి పట్టొచ్చింది. ఇక ఇదిలా ఉంటే రంగంపేటలోనే ఉంటే ఫ్యామిలీ గడవడం కష్టమవుతుందని తండ్రి పని నిమిత్తం చెన్నైకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అప్పట్లో చెన్నైలోనే ఉండడంతో కాస్ట్యూమ్ స్టిచ్చింగ్స్ చేసే వారికి మంచి డిమాండ్ ఉండేది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న భానుప్రియ తండ్రి ఫ్యామిలీతో సహా మద్రాస్కి వెళ్లి సెటిల్ అయ్యాడు. అలా నిదానంగా సినిమాల్లో పనిచేస్తూ మేనేజర్స్తో, కాస్ట్యూమర్స్తో మంచి పరిచయాన్ని ఏర్పరచుకున్నాడు. దీంతో ఇతను కొద్ది రోజుల్లోనే బిజియెస్ట్ టైలర్గా మారాడు. ఇక ఇదిలా ఉంటే సినిమా వాతావరణాన్ని చూస్తున్న భానుప్రియ తల్లికి తన ఇద్దరు కూతుర్లని సినిమాల్లో చేర్పించాలనుకుంది. అందుకుగాను భానుప్రియ 6 ఏళ్లున్నప్పుడు తనకి క్లాసికల్ డాన్స్ నేర్పించేందుకు డాన్స్ స్కూల్లో చేర్పించింది. అలా భానుప్రియ కొద్ది రోజుల్లోనే క్లాసికల్ డాన్స్లో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించింది. ఇక ఈమె చదివే స్కూల్లో జరిగే ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రాంలో తన పర్ఫార్మెన్స్ని ఇస్తుండేది. ఒకసారి స్కూల్ యానివర్సరీ ప్రోగ్రామ్కి జడ్జిగా వచ్చిన షావుకారి జానకి గారు భానుప్రియ డాన్స్ని చూసి అప్రిషియేట్ చేయడంతో భానుప్రియ తల్లికి తన కూతుర్ని ఎలాగైనా హీరోయిన్ చేయాలని ఫిక్స్ అయింది. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసిన భానుప్రియ తండ్రి కూతుర్లని సినిమా ఇండస్ట్రీలోకి పంపకూడదని, వారు బాగా చదివిన తర్వాత పెళ్లి చేద్దామనుకున్నాడు. అలా ఈ విషయం మీదే భార్యాభర్తలకి తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. దీంతో భానుప్రియ తల్లిదండ్రులు తనకి 12 ఏళ్లున్నప్పుడు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అలా తల్లి ముందుగా భానుప్రియని హీరోయిన్ చేయాలని ట్రయల్స్ని మొదలెట్టింది. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో భారతిరాజా ఒక అమ్మాయిని తన మూవీ ద్వారా లాంచ్ చేస్తున్నాడంటే ఆ అమ్మాయి స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందనే టాక్ కోలీవుడ్లో ఉండేది. ఇక అదే సమయంలో భారతిరాజా 1980లో అలైగల్ ఓయ్ వదిల్లై అనే మూవీని కొత్త వాళ్ళతో ప్లాన్ చేశాడు. అందుకని ఆడిషన్ నిర్వహించగా ఈ విషయం తెలిసిన భానుప్రియ తల్లి భానుప్రియని ఆడిషన్కి తీసుకెళ్ళింది. ఇక ఆడిషన్లో ఇచ్చిన డైలాగ్స్ని బాగా చెప్పినప్పటికీ భానుప్రియకి 13 ఏళ్ళు ఉండడంతో ఈమెను సెలెక్ట్ చేయలేకపోయారు. దీంతో ఆ మూవీలో రాధని హీరోయిన్గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక 1981లో ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే డైరెక్టర్ సంతాన భారతి, పి వాసు కలిసి మెల్ల పేసుంగల్ అనే మూవీని చేయడానికి ప్లాన్ చేశారు.
ఆ మూవీలో భానుప్రియని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే డైరెక్టర్ పి వాసుకి భానుప్రియకి మంచి స్నేహం ఏర్పడింది. అలా మెల్ల పేసుంగల్ మూవీ 1983లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉన్న కారణంగా డైరెక్టర్ వంశీ తన రెండో మూవీని హీరో సుమన్తో చేయాలని ఫిక్స్ అయి హీరోయిన్ కోసం వెతుకులాటను మొదలెట్టాడు. అలా చాలా మందితో ఆడిషన్ తీసుకున్నా తను అనుకునేలాగా అమ్మాయి దొరకలేదు. ఇక అదే సమయంలో డైరెక్టర్ వంశీ పి వాసుని ఒక ఫంక్షన్లో కలవడం, అలా మాటామాటల్లో తన సినిమా కోసం హీరోయిన్ సెర్చింగ్లో ఉన్న విషయం చెప్పడంతో పి వాసు గారు భానుప్రియని రికమెండ్ చేయడం జరిగింది. దీంతో ఆ నెక్స్ట్ డేనే భానుప్రియని ఆడిషన్కి రప్పించి ఫోటోషూట్, స్క్రీన్ టెస్ట్ చేయగా అందులో ఈమె లుక్స్ అండ్ ఎక్స్ప్రెషన్ నచ్చడంతో సితారా మూవీకి భానుప్రియని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అలా ఈ మూవీ షూటింగ్లోనే భానుప్రియకి డైరెక్టర్ వంశీ గారికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక సితారా మూవీ 1984లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు భానుప్రియకి ఈ మూవీకి గాను నంది అవార్డ్, ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా సితారా మూవీ 3 నేషనల్ అవార్డ్స్ని కూడా అందుకోవడం విశేషం. దీంతో భానుప్రియ వంశీ గారి పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారింది. ఇక అలా వంశీ గారు తన నెక్స్ట్ మూవీ అన్వేషణలో కూడా భానుప్రియనే హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇక ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవడంతో ప్రేమించు పెళ్లాళ్ళలోనూ భానుప్రియనే హీరోయిన్గా చేసింది. అలా వీరిద్దరి స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ప్రేమించు పెళ్లాడు, ఆలాపన అనే మూవీస్ చేస్తూ వీరిద్దరూ క్లోజ్గా ఉండడంతో వీరి పేరు మీడియాలో హల్చలైంది. కానీ అప్పటికే పెళ్ళ 2 పిల్లలున్న డైరెక్టర్ వంశీ గారితో భానుప్రియ క్లోజ్గా ఉండడం తల్లి తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఒకవేళ ఈ న్యూస్ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయితే తన కూతురికి సినిమాల్లో ఛాన్సులు రావని భయపడింది. దీంతో భానుప్రియ తల్లి భానుప్రియకి డైరెక్టర్ వంశీ నుండి దూరంగా ఉండమని వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఆ తర్వాత వంశీ మూవీస్లో యాక్ట్ చేపించలేదు. ఇక ఈ హిట్స్తో భానుప్రియ కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా 5 ఇయర్స్లోనే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అయింది. ఇక అప్పట్లో భానుప్రియ, సుమన్ కెమిస్ట్రీ కారణంగా వీరిద్దరూ కలిసి గర్జన, ఉగ్రనేత్రుడు, భగత్, జేమ్స్ బాండ్, 999 అని 23 మూవీస్లో కలిసి చేయడం విశేషం. ఇక రాజేంద్ర ప్రసాద్తో ఉన్న స్నేహం కారణంగానే 9 మూవీస్లో యాక్ట్ చేసింది. ఇదిలా ఉంటే అప్పట్లో డ్యాన్స్ అంటే చిరంజీవి గారంటే డ్యాన్స్ అనే టాక్ ఉండేది. అలా హీరోయిన్స్లో చిరంజీవి గారికి ధీటుగా డ్యాన్స్లో పోటీ ఇచ్చే ఏకైక హీరోయిన్ అంటే భానుప్రియ అనే చెప్పొచ్చు. అలా అప్పట్లో ఈమె డాన్సింగ్ సెన్సేషన్ అనే పేరు తెచ్చుకుంది. ఇక చిరంజీవి గారితో భానుప్రియకు ఉన్న సన్నిహిత్యంతోనే స్టేట్ రౌడీ, కిలాడి నెంబర్ 786, పసివాడి ప్రాణం, దొంగ మొగుడు, విజేత అని 14 మూవీస్లో కలిసి యాక్ట్ చేసి అలరించారు. ఇక భానుప్రియ గారు 1983 నుండి 1993 వరకు బిజియెస్ట్ హీరోయిన్గా ఉండి 100 సినిమాల్లో యాక్ట్ చేశారు. అలా భానుప్రియ గారు వెంకటేష్తో కలిసి చేసిన స్వర్ణకమలం, శ్రీనివాస కళ్యాణం అనే సినిమాలు ఈమె సినీ కెరియర్లోనే బెస్ట్ సినిమాలని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ వంశీ గారు ప్రతి ఒక్క హీరోయిన్కి ఇండస్ట్రీలో ఒక టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి భానుప్రియకి హీరోయిన్గా క్రేజ్ తగ్గినప్పుడు తప్పకుండా తన దగ్గరికి వస్తుందనుకున్నాడు. ఇక 1993 నుండి వంశీ గారు చేసిన జోకర్, ప్రేమ అండ్ కో, నీకు 16 నాకు 18, లింగబాబు లవ్ స్టోరీ అనే మూవీస్ని చేసిన అవి ఫ్లాప్ అవ్వడంతో ఇతని సినిమాగ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. అందుకు తోడు 1995 నుండి సినిమాల్లో ఇతనికి ఆఫర్స్ తగ్గడంతో భానుప్రియ వంశీ గారిని పూర్తిగా అవాయిడ్ చేసింది. దీంతో వంశీ గారు తాగుడికి బానిసై మానసికంగా కృంగిపోయారు. ఇక వీరి లవ్ స్టోరీ అప్పటికే ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవడంతో భానుప్రియ గారికి బయట నుండి పెళ్లి సంబంధాలు వచ్చేవి కావు. ఇక 1990లో ఒక అమ్మాయి 25 సంవత్సరాలైనా పెళ్లి కాకపోతే చాలా వయసు అయినట్టు చూసేవారు. ఇక ఈమె తల్లి కూడా ఎక్కడ కూతురికి పెళ్లి చేస్తే తనకి వచ్చే ఇన్కమ్ ఆగిపోతుందని 31 ఏళ్ళైనా కూతురికి పెళ్లి చేయకుండా ఉండింది. ఇక భానుప్రియకి హీరోయిన్గా కెరియర్ ముగిసి పెద్దరాయుడు మూవీతో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలెట్టింది. ఇక అలా అటు ఇటుగా ఉన్న తన జీవితంలో ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తి 1997లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక భానుప్రియ గారు తరచూ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఇస్తుండేవారు. అలా చెన్నైలో ఒక ప్రోగ్రామ్ని చేసేటప్పుడు క్లాసికల్ డాన్సర్గా మంచి పేరున్న సుమతి కౌశల్ అనే ఆమె తన కొడుకైన ఆదర్శ్ కౌశల్తో ఆ డాన్స్ ప్రోగ్రామ్కి రావడం, అలా ఆ ప్రోగ్రామ్ తర్వాత భానుప్రియకి ఆదర్శ్తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆదర్శ్ యుఎస్ఏలో గ్రాఫికల్ డిజైనర్గా, ఫోటోగ్రాఫర్గా పనిచేస్తుండేవాడు. అలా కొద్ది రోజుల్లోనే వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక ఇదే విషయం భానుప్రియ తల్లికి చెప్పగా అందుకు తల్లి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నావు, పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆఫర్స్ వస్తాయో రావో అని, తమ ఆర్థిక పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందని చెప్పడం జరిగింది. దీంతో భానుప్రియకి పెళ్లి చేసే ఉద్దేశం తన తల్లికి లేదని తెలుసుకున్న భానుప్రియ ఆదర్శ్తో పరిచయమైన కొన్ని రోజులకే
వెనక ముందు ఆలోచించకుండా అతన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. అలా తన ఇంట్లో చెప్పకుండా యుఎస్ఏకి వెళ్ళి భానుప్రియ ఆదర్శ్ని 1998లో తన 32వ ఏటకి ఒక టెంపుల్లో సింపుల్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసి భానుప్రియ తల్లి తనతో ఉన్న సంబంధాన్ని తెంచుకుంది. అయినా ఇదంతా పట్టించుకోకుండా భానుప్రియ తన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయింది. ఇక అలా పెళ్ళైన కొత్తలో అన్నీ బాగున్నప్పటికీ ఆ తర్వాత ఆదర్శ్కి ఉన్న తాగుడు, గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలిసి వీరిద్దరికి గొడవలు మొదలయ్యాయి. అందుకు తోడు అతను మత్తుమందుకు కూడా బానిసయ్యాడు. ఇదిలా ఉంటే ఆర్థికంగా భర్తపైనే ఆధారపడాల్సిన భానుప్రియ మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంది. కానీ తన భర్త ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక బిడ్డ పుడితేనైనా అన్నీ సర్దుకుంటాయని 2000 సంవత్సరంలో అభినయ అనే కూతురికి భానుప్రియ జన్మనిచ్చింది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత కూడా గొడవలు ఎక్కువ అవడంతో అతను ఈమె పాస్ట్ గురించి చెబుతూ సూటిపోటి మాటలతో హింసించడం వల్ల భానుప్రియ 2002లో యుఎస్ నుండి ఇండియాకి వచ్చేసింది. ఇక ఆ మధ్యలోనే వీరిద్దరిని కలపడానికి పెద్దలంతా ట్రై చేసినా అది కుదరక 2005లో వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. అలా కోర్టు కూతురి బాధ్యతల్ని తల్లికి అప్పగించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే భానుప్రియ సినిమాల్లో సంపాదించిందంతా ఈమె తల్లి కొడుకు పేరు మీదే రాయడంతో భానుప్రియ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన ఆర్థిక పరిస్థితుల్ని సుధారించుకోవాలని ఛత్రపతి మూవీ ద్వారా తల్లి పాత్ర చేయడం మొదలెట్టింది. ఇక ఒకవైపు ఆర్థికంగా కష్టాలు, సింగిల్ పేరెంట్గా బిడ్డను పోషించడం లాంటి ఇబ్బందులతో ఈమె చాలా కృంగిపోయింది. ఇక అదే సమయంలో ఆదర్శ్కి తాగుడెక్కువై 2018లో హార్ట్అటాక్తో మరణించాడు. ఇక భర్త నుండి వేరైన తర్వాత తనకి తోడుగా నీడగా ఉంటున్న తల్లి కూడా లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఈమె మానసికంగా చాలా డిస్టర్బ్ అయింది. అలా దీనికి సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఈమెకి మెమొరీ లాస్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇక ఎప్పుడైతే ఈమెకున్న మెమొరీ లాస్ ఎక్కువైందో సినిమాల్లో లెంత్ క్యారెక్టర్స్ కాకుండా చిన్న చితక పాత్రలో నటిస్తుండేది. ఇక ఇదిలా ఉంటే ఈమె 1996 నుండి 1997 వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేయడం విశేషం. అలా రంభా, కాజోల్, ఉర్మిళ లాంటి హీరోయిన్స్కి చాలా మూవీస్లో వాయిస్ ఇచ్చింది. ఇక భానుప్రియకి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో సీరియల్స్ చేయడం మొదలెట్టింది. అలా తమిళ్లో ఆహా, తెలుగులో నాతిచరామి అని చేసిన ఆ సీరియల్స్కి జనాల్లో అంతలా ఆదరణ దొరకలేదు. ఇక ఈ వ్యాధి కారణంగానే తను స్టార్ట్ చేయాలనుకున్న డ్యాన్స్ క్లాస్ని కూడా స్టార్ట్ చేయలేకపోయింది. ఇప్పుడు భానుప్రియ తన కూతురుతోనే చెన్నైలో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు భానుప్రియ 150 సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసింది. అలా ఈమె నటనకు గాను 3 నంది అవార్డ్స్, 2 ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా గెలుచుకుంది. ఏదేమైనా భానుప్రియ గారు ముందులాగే కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంగా మారి మళ్ళీ సినిమాల్లో నటిస్తూ మనందరినీ అలరించాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. ఫోక్స్, ఈరోజు ఎన్నో బాధలున్నా ఆ బాధలను భరిస్తూ ఓపికతో ముందడుగు వేయాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం సంతోషంగా ఉండే రోజు ఒక్కటైనా వస్తుందనే నమ్మకంతో. ఇది ఫోక్స్ భానుప్రియ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.